సేవే సంస్కారవంతమైన ప్రజాహిత సంకల్పంగా నుంచి జనాభిమాన పాత్రునిగా సమాజ హితోభిలాషిగా పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిరంతరం ఆ దిశగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు ప్రజలకు ఇటు నాయకులకు కార్యకర్తలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పేర్కొన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 12వ తేదీ గురువారం పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఆడంబరాల జోలికి పోకుండా తాను అనుకుంటోన్న సేవా కార్యక్రమాలను ఆచరణలో పెట్టేస్తూ పిన్నల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ ఉపయుక్తమైన సేవలను అందించడంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముందుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఆయన రోల్ మోడల్గా నిలుస్తున్నారని, గడిచిన 19 నెలల కాలంలో విద్యార్థులకు ల్యాప్టాప్లు, పుస్తకాలు, పెన్నులు, వీధి వ్యాపారస్తులకు తోపుడు బండ్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సాయం, అవసరార్థులకు చెప్పలేనంత ఆర్థిక గుప్త దానాలు చేసినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన అనంతరం మరో వినూత్న ఉపయుక్తమైన సేవలకు ఎమ్మెల్యే బడేటి చంటి నాంది పలికారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ గురువారం ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆశ్రమ్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చల్లా ప్రసాద్, చోడే వెంకటరత్నం తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో కంటి వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు ఎమ్మెల్యే సొంత నిధులతో చేయించడంతో పాటు కళ్లజోళ్లు అవసరమైన వారికి వాటిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే సాధారణ వైద్య సేవలకు సంబంధించి జనరల్ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందిస్తామన్నారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. చల్లా ప్రసాద్ మాట్లాడుతూ కంటి వైద్య శిబిరాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించాలని ఎమ్మెల్యే బడేటి చంటి సంకల్పించారని చెప్పారు. అలాగే ప్రతి బుధవారం జనరల్ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి అవసరార్థులకు వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. అలాగే పవర్పేట జాతర ముగింపు సందర్భంగా ఈ నెల 12వ తేదీన మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని, దీనిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైద్య శిబిరానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కరి శ్రీనివాస్, నాయకులు బెల్లపుకొండ కిషోర్, రెడ్డి నాగరాజు, గూడవల్లి వాసు, మంచె మైబాబు, అమరావతి అశోక్, లంకా రాజబాబు, కందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తారీఖున ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి పుట్టినరోజు సందర్భంగా పదవిలో లేనప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అది ఆడంబరంగా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేయటం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 12వ తారీఖున ఉదయం 10 గంటలకి బడేటి క్యాంపు కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపు కూడా ఆశ్రమం డాక్టర్స్ చేత జరుగుతుంది. తలాసిమియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ కి సంబంధించిన డాక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా కూడా చేపిస్తానికి ఇక్కడ రంగం సిద్ధం చేశారు. మరి ఇవన్నీ కూడా దయవుంచి పార్టీ క్యాడర్ అందరూ కూడా కళ్ళజోళ్ళు కూడా ఉచితమే, అన్ని కూడా టాబ్లెట్స్, మందులు, టానిక్లు అన్ని కూడా ఉచితమే. అన్ని రకాల వ్యాధులకి కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా కార్పొరేట్లు, కోఆప్షన్ సభ్యులు, కష్ట ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అందరూ కూడా బయట అభిమానులు అందరూ కూడా 12వ తారీఖు ఉదయం 10 గంటలకే క్యాంపు కార్యాలయంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. పౌరుపేటలో కూడా ఎంతో ఘనంగా జాతర చేయడం జరిగింది. వాళ్ళ 26వ తారీఖున ముగింపు చేసుకున్నారు, జనవరి 26. దాని సందర్భంగా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఎన్వీతో భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం వినాయకుడి గుడి దగ్గర జరిగింది. మన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ 10ంటికి కేక్ కటింగు, పేద ప్రజలకి ఇచ్చే బళ్ళు, అలాగే కుట్టు మిషన్లు, రకరకాలుగా ఏలూరులో ఉన్న వృద్ధాశ్రమం, అనాథాశ్రమం అన్ని చోట్ల కూడా రమారమి ఒక 6 చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్ర పంపిణీలు అన్ని కూడా జరుగుతున్నాయి. దయవుంచి అందరూ కూడా 12వ తారీఖు ఉదయం 10 గంటలకే క్యాంపు కార్యాలయం రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 12వ తారీఖున శాసనసభ్యులు బడేటి చంటి గారిది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గత సంవత్సరంలోని మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం మెగా
వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కంటికి సంబంధించిన ఏవైనా కానీ ఉంటే కనుక దానికి సంబంధించిన కంటి ఆపరేషన్లు కానీ, లేకపోతే కళ్ళజోళ్ళు పడితే కళ్ళజోళ్ళు కానీ ఇవన్నీ చేయటం జరుగుతుంది ఇక్కడ. అలాగే జనరల్ ఫిజిషియన్ తోటి రకరకాల వ్యాధులకు సంబంధించిన వ్యాధులు కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఆశ్రమం హాస్పిటల్ డాక్టర్లతోటి ఈ మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి బ్లడ్ బ్యాంక్ కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, బడేటి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొని 12వ తారీఖున విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. వైద్య శిబిరం కంటిన్యూ చేయడానికి కోసం ప్రతి బుధవారం కూడా ఇక్కడ వైద్య శిబిరం కొనసాగుతుంది. అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు, తీసుకోవచ్చు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రం కంటి వైద్య శిబిరం మాత్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి బుధవారం మాత్రం వైద్య సేవలు అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి. మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అలాగే ఇక్కడ పవర్పేటలోని జాతర సందర్భంగా 12వ తారీఖున వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.